డబ్బులురా, డబ్బులు. అలుపు అదుపు లేకుండా బుర్రని ఖర్చు పెట్టి పొదుపు చేసిన డబ్బులురా. మీ అందరికీ తేరగా సంతర్పణ చేయడానికి కాదు నేను సంపాదించింది. అయ్యగారు చెప్పకో, నాకు ఇంకేం వినిపిస్తుంది. ఈ 300 తీసుకెళ్ళి నీ కొడుకుని స్కూల్లోనే చేరుస్తావో, నువ్వే స్కూల్లోనే చేరుతావో ఏదో ఒకటి ఏడు పా. ఓహో, భక్తపోతాను గారా. దయచేయండి దయచేయండి. ఏమిటి ఇలా వనవిహారానికి ఏం చేశారు? ఏం లేదురా భూషణం, అలా గోదావరి గట్టు వెళుతుంటే వేణుగాను వినిపించింది. ఎవరో పొలం పనిచేసే కుర్రాడు గేదె మీద ఎక్కి వేణు ఊదుకుంటూ ఇటే వచ్చాడు. ఏమిటి, గోదావరి గట్టు పొలంలో పనిచేసేవాడు గేదె వేణుగానం? అయితే మా వాళ్ళు కూడా చెడిపోయారన్నమాట. వాణ్ణి వెతుక్కుంటూ ఒళ్ళు మర్చిపోయి మరబొమ్మలా నువ్వు వచ్చేసావు. ఒరే శివ, నాకు సిగ్గేస్తుందిరా. దేనికి? నువ్వు చెప్పేది వినడానికి, నువ్వు నడిచే దారిని చూడడానికి. 6 పదులు దాటి జీవితాన్ని కాచి పడబోసిన అలాంటి మిత్రుని చూసి కూడా ఇంకా అక్కడే పడున్న ఇలాంటి దద్దమ్మతో మాట్లాడడానికి రా. అందుకురా, అందుకు. నాకు లేని సిగ్గు నీకెందుకురా? అది సర్లే, మనం బతికున్నంత కాలం మన ఇద్దరి మధ్య ఈ పచ్చగడ్డి మంట ఇలా మండుతూనే ఉంటుంది. నీ పచ్చగడ్డి వేదంతా నాకు చచ్చిన అర్థం కాదురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒరే భూషణం, నువ్వు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నావు, కన్నబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నావు అని ఫ్రాంక్ గా ఒక్కసారి అన్నావురా. భూషణం, వేప చెట్టుకు మామిడి పళ్ళు కాసినట్టు నువ్వు 2 బంగారం లాంటి బిడ్డల్ని కన్నావు. వాళ్ళ ఆదర్శాల్లో వాళ్ళని బతకని, అదే నువ్వు వాళ్ళకి వేసే బంగారు బాట. అవునరా, అవును. అలా చేస్తే నా కొడుకు పెద్ద కార్మిక నాయకుడు, నా కూతురు పెద్ద గాయకురాలు అవుతుంది. వాడు మేడే అంటూ తిరుగుతాడు, ఈవిడ నేడే అని పాడుకుంటూ తిరుగుతుంది. అది సరే కానీ ఇవాళ 1వ తారీఖు, నా కూతురు నీ దగ్గర సంగీత పాఠాలు వెలగబెడుతుంది కదా, జీతం తీసుకో. ఒరే, నా నోరు విప్పేది ఈ నోటు కోసం కాదురా, నా కూటి కోసం కాదు. నాకొచ్చిన పాటను 10 మందికి పంచటానికి నాకు కొంచెం ఊపిరి కావాలి కదా. ఆ ఊపిరి నిలబెట్టుకోవడానికి నీలాంటి వాడి ఊపిరి ఇది తీసుకుంటున్నాను. అంతేకాదురా, ఇది నా మీద ఆధారపడ్డ తలచెడిన నా కోడలికి, నా మనవడికి జీవనాధారంరా. వస్తాను. వీడితో ఇదే చిక్కు, అనవసరంగా ఫ్రాంక్ గా మాట్లాడతాడు. నేనే మాట్లాడుతున్నానయ్యా. ఇదిగో మురళీ బాబు, ఇంకా ఈ అరికథలు బుర్కథలు నాకు చెప్పొద్దు. ఇన్ని మాసాలు బాకీ పెడితే నా గేదెలకేం పెట్టాలి, నేనేం తినాలి గడ్డి? ఇదిగో కాస్త మెల్లగా మాట్లాడు, మా అమ్మ వింటుంది. 10 రోజుల్లో నీ బాకీ మొత్తం తీర్చేస్తానుగా. వెళ్ళు, అమ్మకు మాత్రం తెలియనివ్వకు. ఇలాంటి ఖాతాలు మరో 2 ఉంటే అన్ని డబ్బులే. అమ్మా, పాలు. నాయనా మురళి, ఈ పాపిష్టి జన్మ నాకు ఎందుకు ఇచ్చాడో దేవుడు. ఒక్కగానొక్క బిడ్డను సరిగా చదివించలేకపోయాను. ఈ రోగిష్టి దాన్ని కూర్చోబెట్టి నువ్వు చేతులు కాల్చుకుంటుంటే చూస్తూ ఉండిపోతున్నాను రా. మగవాళ్ళకు కూడా దాపరించకూడదురా ఈ బ్రతుకు. అమృతం లాంటి మనసున్న నీకు మగవాళ్ళు ఎందుకుంటారమ్మా? అలాంటి మాటలు మాట్లాడుకు. నీ కడుపును పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉండనక్కర్లేదమ్మా. నువ్వు నాకు పోసిన ఈ ఊపిరి సరిగమలు పలుకుతుంటే ఆ సంగీతంలోనే నాకు సంతృప్తి, ఆనందం ఉన్నాయి. నువ్వు అనవసరంగా బాధపడకు. అది మా అమ్మ అలా నవ్వుతూనే ఉండిపోవాలి. క్యారేజీలకు టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే, వెళ్ళొస్తాను. బంటు రీతి కొలువియవయ్య రామ, బంటు రీతి కొలువియవయ్య రామ, బంటు రీతి కొలువియవయ్య రామ, బంటు రీతి కొలువియవయ్య రామ, బంటు రీతి కొలువియవయ్య రామా. నమస్కారం. త్యాగు మందులకి 70-80 రూపాయల దాకా అవుతాయన్నారు డాక్టర్ గారు.
మాయ గారు మందులకి ఇప్పుడే వెళ్తున్నారా మావయ్య? ఇప్పుడే వెళ్ళాలమ్మా. ఎందుకంటే ఈ మందుల చీటీ కూడా మరో భూషణంగాళ్ళ నా కేసు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఎక్కువసేపు నా చేతిలో ఉంటే నేను తట్టుకోలేనమ్మా. ఏమిటి, వేలు విరిగిపోతే 1000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా? మరి ఆ లెక్కన చెయ్యి విరిగిపోతే? నాన్న, నువ్వు లెక్కల్లో చాలా పూరని నాకు బాగా తెలుసు. వెంకట్రావుకు 1000 రూపాయలు ఇచ్చాయి. నాయనా రవి, మధ్యలో అతనెవరు? ఎవరా? నీలాంటి చవటదద్దమ్మని కన్నా నాలాంటి తండ్రికి నేనున్నాను మావయ్య. నా పక్కన నిలబడే నా కాబోయే అల్లుడురా, శృతి కాబోయే మొగుడు. హ్మ్. కాబోయే మొగుడు కాదు, శృతి జీవితంలో పలికే అపశృతి వీడు. నార్మల్, అతను ఎవరనుకుంటున్నావురా? ఇవాళ నేను ఇంత శ్రీమంతుడిగా ఉండడానికి కారణమైన నా ప్రాణ స్నేహితుడి కొడుకు. ఆ రోజు వాళ్ళ నాన్నే కనుక నాకు వ్యాపారంలో సాయం చేయకపోతే ఇవాళ నువ్వు నేను గోదావరి గట్టును గుడి దగ్గర గుడ్డపరుచు కూర్చునేవాళ్ళం. అతనికేరా, బొంబాయిలో MBA చదువుకున్న మొహాన్ లక్షణంగా ఇంత బొట్టు పెట్టుకున్నాడు. ఆ, అలా చూస్తూ ఉండు, తొందరలో పెడతాడు నీకు ఓ పెద్ద బొట్టు. మావయ్య గారు, ఆ? బొంబాయిలోనే కాదు దుబాయ్లో కూడా పెట్టుకుంటాను బొట్టు. ఆహా, ఎంత ఫ్రాంక్ గా చెప్పావు బాబు. చాలా ఆనందం బాబు. పెట్టుకో బాబు, పెట్టుకో. ఏమిటి, నేను కనిపించేసరికి మొహం పుల్ల మజ్జిగ తాగినట్టుగా పడతావు? ఎప్పుడు అడిగినా ఆనంద భైరవ పాడమంటే విషాదవనం చూపిస్తావు. మోహనరావు ఆలపించమంటే ఆవుదం తాగినట్టు అవతారం ఎత్తావు. శృతి, నన్ను వదిలే. అక్కడ వాళ్ళ క్యారేజీలకు టైం అవుతుంది. అదేం కుదరదు. ఈ రోజు నువ్వు నాకు శివరంజని వినిపించే వెళ్ళాలి. శృతి, క్యారేజీలు మోస్తే గానీ నాకు రోజు గడవదు, రోజుకో రాగం వింటే గానీ నీకు రోజు గడవదు. నా బుట్ట, నా క్యారేజీలు, నా బుట్ట క్యారేజీలు. సారీ మురళి, నీ సంగీతానికి బుట్టలు క్యారేజీలు కూడా మాయమైపోతున్నాయి. ఎవరు చేశారో గానీ మంచి పని చేశారు. ఈ దెబ్బతో ఈ పని కూడా. ఆకలితో అలమటించిపోనా, ఆకలి మంటలతో మాడి మసైపోనా, దురాత్మ ఏది నా భోజనం? ఏది నా క్యారెట్? తొందరగా ఇవ్వకపోతే చేసా నీకు మ్యారేజ్. ఆ క్యారెట్, ఆ మ్యారేజ్, ఆ క్యారెట్. Bloody fool! You missed my lunch. I should die of hunger. బుజ్జికొండ, నాన్న మీద నాయన పులిహార చేసి పంపిస్తానంది మా అమ్మ. తొందరగా తీసుకురావయ్యా, తినేయాలి తినేయాలి తినేయాలి. Hunger, hunger, hunger! ఆకలి ఆకలి ఆకలి. మ్యారేజ్, క్యారెట్, మ్యారేజ్. పులిహార పులిహార పులిహార. క్యారేజీల బుట్ట, క్యారేజీల బుట్ట ఎవరో దొంగిలిచ్చేశారు. ఇంతటితో నీ వల్ల సమాప్తమైన 8వ ఉద్యోగం ఇది. అందువలన ఇంటికి వెళ్ళి బుద్ధిగా సంగీతం ప్రాక్టీస్ చేసుకో. బాయ్. ద్వంద్వార్థాలు కవిపుష్ణ దామోదరరావు గారు ఆ, పాట రాశాడంటే రామ అనే పదంలో కూడా రకరకాల అర్థాలు వినిపిస్తాయి. ఆ? ఓ శాంపిల్ పీస్ చేత కొట్టేస్తాను, కాసుకోండి. ఆ. నిన్ను చూస్తే చాలు చిన్ని చితగొట్టేయాలన్నీ చిక్కుల్లో చితికి. చిచి, ఇలాంటి చెత్త పాటలు రికార్డ్ చేసి డబ్బు సంపాదించడానికి మీకు సిగ్గులేదు? సిగ్గా? ఫ్రాంక్ గా చెప్పాలంటే అలాంటి వాటికి సిగ్గుపడితే ఈ బిల్డింగులు మర్చిపోయి గుడిసెల్లో కాపురం పెట్టి అప్పుడు పడాలిరా సిగ్గు. పనిచేసే వాళ్ళని పనికిరాని వాళ్ళని వెనకేసుకొచ్చే నీలాంటి బెధవని కండం కింద జన్మలో నేను చేసిన ఇంపార్టెంట్ పాపాల్లో ఒకటిరా. బాబు రవి, వారిని తీసుకెళ్ళి ఆ కవిత్వాన్ని క్యాసెట్ లెక్కించమ్మా. వెళ్ళు బాబు, నువ్వు బయలుదేరు బాబు. నీకోసం దరిద్రనారాలు చాలా మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళ సవరం పునీతంక. వెళ్ళు బాబు. లవ్ లింక్స్, దాని పుట్టుపూర్వతరాలు, మా ప్రేమ పత్రికకు కాస్త వివరిస్తారా కోమలరావు గారు? చితగొట్టేస్తాను మేడం. నేను శృతి రికార్డింగ్ కంపెనీ ప్రొపరేటర్ వినయ్ భూషణరావు గారి దగ్గర సెక్రటరీ ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ప్రేమ పట్ల ఉన్న ఆరాధన కొద్దీ పార్ట్ టైమ్ గా ఈ లవ్ లింక్స్, ఐ మీన్ ఈ ప్రేమ లింకులు నడుపుతున్నాను అనమాట. ఏని బి ప్రేమించి బీని ఏ ప్రేమించలేదనుకోండి,
ఏబీల మధ్య ఉన్న ప్రేమను ఏ మైనస్ బిగా విడగొట్టి ఏ ప్లస్ బిగా కలిపి ఏ ప్లస్ బిగా బిఏగా ఏబిగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏం చెత్త కొట్టేస్తున్నానా మేడం? చెప్పండి. ఏం చేయమంటావమ్మా? మా ఇంటి పక్కన ఓ లెక్కల మాస్టర్ ఉన్నాడు, ఆల్జీబ్రా పిచ్చిగాడు. అప్పుడప్పుడు నన్ను ఆవహించేసి ఇదిగో ఇలా చెత్త కొట్టేస్తుంటాడు. అసలు నా ఉద్యోగం ఏంటంటే ఏ అనే అబ్బాయి బి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఈ బి అనే అమ్మాయి ఏ అనే అబ్బాయిని ఇంకా ప్రేమించడం లేదనుకోండి, అప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ సిన్సియర్ అని నేను నమ్మితే, సీరియస్ అని నేను నమ్మితే, సివియర్ అని నేను నమ్మితే, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య నేను ప్లస్ గా దూరిపోతాను. దాంతో వాళ్ళు ఏబీలా హ్యాపీగా ఏకమైపోతారు, నేను ప్లస్ ప్లస్ గానే బయటకు వచ్చేస్తాను. ఆ తరువాత వాళ్ళు చేత కొట్టేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నీ పాటలు నేను చాలా విన్నానయ్యా, దానికి నేనే నీకు ఫీజు ఇచ్చుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. ఏమిటమ్మా ఇది? ఏమిటి పని? వద్దురా బాబు వద్దు, ఈ మందులు మాకులు నాకే వద్దు. రేపో మాపో చావబోయే నా కోసం నీ డబ్బులు వృధా చేయకురా. వద్దమ్మా, నన్ను గుండెలో దాచుకునే నువ్వు కూడా నాకు దూరం అయితే నేను హాయిగా సుఖంగా ఉంటానని ఎలా అనుకుంటావమ్మా? వద్దమ్మా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో, నన్ను బాధ పెట్టుకో. ₹170 అవుతుంది. సార్, మీరేమనుకోకపోతే నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మకి అర్జెంటుగా మందులు కావాలి. నేను మంచి పాట పాడతాను, నాకు ఈ మందులు ఇవ్వగలరా? ఏంటి పాట పడతావా? మందులు ఇవ్వాలా? మందు కొట్టి నేను పాడతాను పాట. నీ పాట విని మందులు ఇస్తే మందు కొట్టి నేను రోడ్ ఎక్కాలి. మిస్టర్, ఎవరి తాలూకు? శివరామకృష్ణయ్య గారి శిష్యుడు. సంగీతం మాస్టర్ శివరామకృష్ణ గారి శిష్యుడువా? ఒరే కిషోర్, ఆ మందులు ఇచ్చే, నేను పే చేస్తాను. మందులు పట్టుకెళ్తున్నావు, మరి పాట?